ఈరోజు వీడియో వచ్చేసి ఐటీ బీపీఎఫ్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాము. నెలవారీ గరిష్టంగా సాలరీ వచ్చేసి 1,42,400. ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. ఐటీ బీపీఎఫ్ రిక్రూట్మెంట్ 2024 ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఐటీ బీపీఎఫ్ ఒక టెంప్లో జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రీరియల్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ కోసం అర్హులైన పురుషులు మరియు మహిళా అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది. ఐటీబీపీఎఫ్ రిక్రూట్మెంట్ 2024 యొక్క అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన దరఖాస్తుదారు పే మ్యాట్రిక్స్లో 44,900 మరియు 1,42,400. నెక్స్ట్ వచ్చేసి అధికారిక వెబ్సైట్ ఐటీబీపీఎఫ్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ ప్రకారం పేర్కొన్న పోస్టులు 15 అవకాశాలు ఉన్నాయి. ఎంపిక ఎత్తుపట్టి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రాత పరీక్ష ఆపై ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. కేటాయించిన స్థానానికి గరిష్ట వయ పరిమితి 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన పురుషులు దరఖాస్తుదారులు ఆన్లైన్ చెల్లింపులు గేట్వే సిస్టమ్ ద్వారా దరఖాస్తు రుసుముగా 200 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దీనికి విరుద్ధంగా ఎస్సీ/ఎస్టీ మహిళలు మరియు మాజీ సైనికులు దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయించబడ్డారు. పైన పేర్కొన్న అవసరాలను తీర్చగల సంభావ్య అభ్యర్థులు తప్పనిసరిగా కంపెనీ వెబ్సైట్ ఐటీబీపీఎఫ్ రిక్రూట్మెంట్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీఎఫ్ పోస్ట్ కోసం పేరు ఖాళీలు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఐటీబీపీఎఫ్ తాత్కాలిక ప్రాతిపదికన జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్ట్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ కోసం అర్హులైన స్త్రీ పురుషులు మరియు నియామకం చేస్తుంది. ఇందులో 15 పోస్టు ఖాళీగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫీజు వచ్చేసి యూఆర్ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన పురుషులు అభ్యర్థులు ఆన్లైన్ చెల్లింపులు గేట్వే సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకుని 200 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ స్త్రీలు మాజీ సైనిక దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయింపు ఉంది. వయో పరిమితి వచ్చేసి 30 years. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హిందీ లేదా ఇంగ్లీష్లో హిందీ మరియు ఇంగ్లీష్లను తప్పనిసరిగా లేదా ఐచ్ఛిక సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా కలిగి ఉండాలి. అభ్యర్థి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ మరియు ఇంగ్లీషు కాకుండా ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. హిందీ మరియు ఇంగ్లీషు తప్పనిసరిగా లేదా ఐచ్ఛిక సబ్జెక్టులుగా ఉండాలి లేదా రెండింటిలో దేనినైనా పరీక్ష మాధ్యమంగా మరియు మరొకటి డిగ్రీ స్థాయిలో తప్పనిసరిగా లేదా ఎంపిక సబ్జెక్టుగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ మరియు ఇంగ్లీషు కాకుండా ఏదైనా సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. హిందీ లేదా ఇంగ్లీషు పరీక్ష మాధ్యమంగా మరియు ఇంగ్లీష్ లేదా హిందీ తప్పనిసరిగా లేదా ఎంపిక సబ్జెక్టులుగా డిగ్రీ స్థాయిలో పరీక్ష మాధ్యమంగా ఉండాలి. ఐటీబీపీఎఫ్ రిక్రూట్మెంట్ 2024 కోసం పే స్కేల్ వచ్చేసి నోటిఫికేషన్ ప్రకారం 44,900 నుంచి 1,42,400 మంత్లీ సాలరీ. ఐటీబీపీఎఫ్ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఐటీబీపీఎఫ్ రిక్రూట్మెంట్ యొక్క అధికారిక నోటిఫికేషన్ ప్రస్తావిస్తూ ఎంపిక ఎత్తుపట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ పిఎస్టీ వ్రాత పరీక్ష మరియు తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10/12 ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 8/1/2025 జనవరి.
ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.